వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక మనకి రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుంటే కనుక చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో ఒకటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో సువర్ణ భూమి, సో ఇలాంటి దాంట్లో కూడా ఫ్రాడ్ అయితే జరిగింది. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెల్లూరి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. ఏదైనా ల్యాండ్ తీసుకుందామన్నా కానివ్వండి, ఏదైనా నార్మల్గా అపార్ట్మెంట్స్ తీసుకుందామన్నా కానివ్వండి. సో ఇప్పుడు రీసెంట్గా సువర్ణ భూమిలో కూడా చాలా ఫ్రాడ్స్ అయితే జరిగాయని విన్నాము. సో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది నిజంగానే జరిగిందా? నిజంగా జరిగినాయి అనేది ఉన్న మాటకు ఆన్సర్ ఏంటంటే నిజంగా జరిగినాయి కాబట్టే ఇది పబ్లిక్లోకి వచ్చింది. ఇదే సువర్ణ భూమే కాదు, అంతకుముందు కూడా చాలా కంపెనీస్, ముఖ్యంగా ప్లాటింగ్ డెవలప్మెంట్ కంపెనీస్లో ఈ ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి. డెవలప్మెంట్ కంపెనీస్ వాళ్ళ సొంతగా ల్యాండ్ ఉన్నా లేకపోయినా కానీ అమ్మటం అనేది జరుగుతుంది. ఇది పబ్లిక్ ఏంటంటే చాలా వరకు మనకు అందుట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైసా కూడబెట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇటువంటి స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్లాటింగ్లో చాలా కష్టపడి సంపాదించి పైసా కూడబెట్టుకొని సేవింగ్ చేసుకొని కొంటూ ఉంటారు. మేజర్ ఇన్వెస్టర్స్ పెద్దగా ఇందుట్లో ఇన్వాల్వ్ అవ్వరండి. కాకపోతే ఏంటంటే స్మాల్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. పలానా దుకాణాలు అమ్ముకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఏంటంటే రోజుకి ఇంతని సేవ్ చేసుకొని మంత్లీకి ఇంతని అట్లాగా 2-3 మంత్స్లో ఉండేట్టుగా. ఎందుకంటే ప్లాటింగ్ కూడా కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 10 lakhs కాడి నుంచి అబోవ్ ఉంటూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఫ్రాడ్స్ అనేది ముఖ్యంగా సువర్ణ భూమికి వచ్చేలాక ఏంటంటే వాళ్ళ ఒక బ్రాండ్ అనేది డెవలప్ చేసుకుంటానికి ఈవెన్ సినీ ఫీల్డ్ కూడా, సినీలో పర్సన్స్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. మనం ఇందులో రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చేలాక ఏంటంటే అందరి రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఒక విధంగా చూసుకుంటే మనం డెఫినెట్గా డెవలపర్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. ఎప్పుడు ఏంటంటే ఫండ్స్ అనేది ఎప్పుడైతే ఏ ప్రాజెక్ట్ ఫండ్స్ ఆ ప్రాజెక్ట్గా ఉపయోగించాలి. అది యాక్చువల్గా ప్రైమ్ పర్పస్ ఆఫ్ దాన్ని ఎన్ష్యూర్ చేయడానికే రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అనేది దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2016లో తీసుకొచ్చింది. అదే తెలంగాణ ఈచ్ స్టేట్లో కూడా రేరా అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అట్లనే తెలంగాణకు వచ్చేలాగా 2017లో తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎన్ష్యూర్ చేయాలి. యాక్చువల్లీ ఎవ్రీ 3 months రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఏది డెవలపర్సు ఎంతవరకు ఫండ్స్ వచ్చినాయి, ఎంతవరకు కన్జ్యూమ్ అయినాయి, ఈ విధంగా అనమాట. కానీ ఇది ఇటువంటి ఇంకా జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ పెరిగినా కానీ ఇంకా జరుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ చేంజ్ అయినా కానీ, ఇంత ఇలా వచ్చినా కానీ మనకి ఎన్నో సాఫ్ట్వేర్స్ అనేవి వచ్చినాయి. అంటే మనకు నార్మల్గా గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఎక్కడ ల్యాండ్ ఎలా ఉంది, అంటే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి మనకి ఎలా ఉంది ఏంటి అని, కొన్ని వెబ్సైట్స్. సో అంటే ఇంత ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా, అంటే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎలా మనం చెక్ చేసుకోవాలి ముందుగా? చూడండి, ప్లాటింగ్ సిస్టమ్ వచ్చేలేకే ఒక కామన్ కస్టమర్గా చెక్ చేసుకోవాలండి. కొన్ని టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి. నేను కొన్ని చెప్తాను. చాలా వరకు ముందుగా ఆ ప్లాటింగ్ సిస్టమ్కి దానికి యాక్చువల్గా అప్రూవల్ ఉందా లేదా, అది జిహెచ్ఎంసి లిమిట్లో ఉందా, హెచ్ఎండి లిమిట్లో ఉందా, డిటిసి లిమిట్ ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంటే ఆ జ్యూరిస్డిక్షన్ యొక్క అప్రూవల్ ఉందా లేదనేది ముందుగా కన్ఫర్మ్ చూడాలి మనం. అట్లనే రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ యొక్క అప్రూవల్ కూడా ఉందా లేదా, వచ్చిందా దానికి లేదా, అదొకటి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ల్యాండు ఆ డెవలపరే ఆ ఫామ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళు సేల్ చేస్తున్నారంటే ఓన్ ల్యాండా కాదా అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేస్తున్న ఫ్రాడ్ ఏంటంటే రైతుల దగ్గర కొంత అడ్వాన్స్ ఇచ్చి దాన్ని డెవలప్ చేసేసి నాలా కన్వర్షన్ చేసేసి డెవలప్ చేసేసి అమ్ముతూ ఉంటారు. అమ్మినప్పుడల్లా ఆ రైతులను తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించేసి రైతుకి కావాల్సిన రైతుకి, తనకు కావాల్సిన తను ఇట్లాగా డివైడ్ చేసుకుంటూ ఉంటారు. అది చాలా డేంజరస్. లాంగ్ టర్మ్ వ్యూలో ఏంటంటే అక్కడ లీగాలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకోటి ఏదైనా కానీ 3 వెరిఫికేషన్స్ అయితే మనం చూసుకోవాలండి. ఏ వ్యక్తి అయినా కానీ, కస్టమర్ అయినా కానీ. నెంబర్ 1 ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. అంటే మనం కొనబోయే ముందు
అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ సైట్కి వెళ్ళి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ను మనం సునిశ్చితంగా పరిశీలించి చుట్టుపక్కల నీ ఎంక్వైరీ చేసి రేట్స్ ఎట్లా ఉండి ఆ వీల్ రేట్ ఏ అమ్ముతున్నారు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ఏంటంటే కస్టమర్కి. అది ఫిజికల్ వెరిఫికేషన్. నెంబర్ 2 రెవెన్యూ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. రెవెన్యూ వెరిఫికేషన్ అంటే అటు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఇటు రెవెన్యూ కన్సర్న్ తహసీల్దారు వీళ్ళ దగ్గర కూడా వెళ్ళి అది ఆ ల్యాండ్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అనేది కూడా మనం కనుక్కోవాలి. నెంబర్ 3 ఈసీ తీసుకోవాలా, ఒరిజినల్ పట్ట వాళ్ళకి ఎట్లా వచ్చింది, ల్యాండ్స్ అనేది ఏమైనా లిటిగేషన్ ఉన్నాయా, ఏదైనా ప్రొహిబిటెడ్ లోన్ దాంట్లో ఉందా. ఎందుకంటే కొన్ని మనం చేసుకోవచ్చు. ధరణిలో అంతకుముందు ఉన్న ధరణిలో భూభారతలు కూడా ఇప్పుడు వచ్చిన భూభారతలు కూడా ఏంటంటే ఆ పర్టికులర్ మనకి సర్వే నెంబర్ కొడితే డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. అది ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ ఏంటి అనేది. రెసిడెన్షియల్ టైప్ ఉంటేనే, కన్వర్షన్ అయ్యి రెసిడెన్షియల్ ఉంటేనే తీసుకోవాలా. అది మనం కొంతవరకు చెక్ చేసుకోవచ్చు. అట్లానే డిటీసీపీ ఉంటే డిటీసీ దగ్గర కూడా ఆఫీషియల్ దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే కొన్ని వెరిఫికేషన్, అది రెవెన్యూ వెరిఫికేషన్. నెంబర్ 3 లీగల్ వెరిఫికేషన్. మనం చాలామంది చూస్తున్న లీగల్ వెరిఫికేషన్ ఒక ల్యాండ్ పట్టుకొని అట్లీస్ట్ 4,000-5,000 రూపీస్ అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయరు. అది తీసుకొని అంతవరకు లీగాలిటీ పర్ఫెక్ట్. ఓనర్ ఎవరు, వాళ్ళు ఏంటంటే ఓనర్ కరెక్ట్ అయిన పర్సన్, అమ్మే పర్సన్ కరెక్ట్ అయిన పర్సనేనా కాదని కొన్ని లీగల్ ఇష్యూస్గా తీసుకుంటాడు. టైప్ ఆఫ్ ది ల్యాండ్ ఏ జోన్లో ఉంది, ఇవన్నీ కూడా ఇష్యూస్ అనేది మనం వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఈ కండిషన్స్ మనం చూడాలండి మనం డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే మనం కొనబోయే ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే బిల్డర్ ఎవరు, వాళ్ళు పూర్వోత్తరాలు ఏంటి, పూర్వోత్తరాలు వాళ్ళు పుట్టిన కాడి నుంచి కాదనుకోండి, వాళ్ళు అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఇప్పుడు రేట్స్ అనేది పెరిగినాయి, ఏ విధంగా క్వాలిటీ పరంగా చేస్తున్నారు. నెంబర్ 3 థింగ్ ఏంటంటే ఇందుట్లో కూడా పోస్టు చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఇక్కడ డెవలపర్స్ కూడా ఏంటంటే అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత జంగిల్ పడుతుంది, ఎవరో ఇంకో కబ్జా చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ, ఏపీలో కూడా ఇలాంటి ఫ్రాడ్స్ చాలా అవుతున్నాయి. అవును. దీనికి ఏంటంటే ఈ ఫ్రాడ్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ జనరల్గా జరిగేది ఏంటంటే అక్కడ డెవలపరు ఇప్పుడు ఈరోజు ప్లాట్ వేసేస్తారు, ప్లాట్స్ అమ్మేస్తారు. అక్కడ ప్లాట్స్ అమ్మిన తర్వాత అతను కన్సర్న్ లేకుండా అతను వెళ్ళిపోతాడు. ఏది ఎవరైతే డెవలపర్ చేసిందో ఆ తర్వాత ఏమవుతుంది, అది ఒక మెయింటెనెన్స్ లేక ఒక జంగిల్ లాగా తయారవుతుంది. తర్వాత ఎవరో కొంచెం అక్కడ లోకల్ లీడర్స్ కానీ ఎవరైనా కబ్జా చేయడం మొదలు పెడతారు. అక్కడ ప్రాబ్లం. అందుకని ఏంటంటే మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ ఎట్లా వస్తుందంటే పోస్ట్ సేల్ మెయింటెనెన్స్ అనేది వస్తుంది. అంటే సేల్ చేసిన తర్వాత కూడా టోటల్ ప్రాజెక్టు ఇయర్లీ ఇంతని ఛార్జ్ చేస్తూ కస్టమర్స్ దగ్గర నుంచి దాన్ని మెయింటైన్ చేస్తుంటే, అంటే గ్రాసు జంగిల్ అవ్వకుండా రోడ్స్ క్లీన్గా ఉంచుతూ ఇంకొన్ని మెయింటైన్ చేస్తుంటే ఏంటంటే నెంబర్ 1 థింగ్ ఏంటంటే కబ్జాలకు గురి కావు, ఒక సెక్యూరిటీ పర్సన్ ఉంటారు కాబట్టి. నెంబర్ 2 ఏంటంటే అక్కడ రీసేల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మనకు అవసరం ఉన్నప్పుడు మనం అమ్ముకోగలుగుతాం. ఓకే, బిల్డర్ పరంగా ఇది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ అనేది ఎందుకు ఉండే రెగ్యులేటింగ్ అథారిటీ ఇక్కడ ఏంటంటే డిటీసీపీ అథారిటీస్ కానీ, హెచ్ఎండి అథారిటీ, జిహెచ్ఎంసీ కానీ. ఇంకోటి ఏంటంటే రేరా కూడా రెగ్యులేటింగ్ అథారిటీయే. వీళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళకి తగిన పవర్స్ ఇచ్చేసి ఏదైనా ఫ్రాడ్స్ జరుగుతుందా కానీ ముందుగానే పసిగట్టి ఆ ఫ్రాడ్స్ జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పరంగా ఉంది. అటు గవర్నమెంట్ పరంగా బాధ్యతలు నిర్వహించాలా, ఇటు ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరంగా కానీ పాలసీస్ కూడా ఆ విధంగా తీసుకురావాలా. అప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే అరికట్టవచ్చు. బౌండరీస్ అనేది ఫిక్స్ చేయగలగాల యాజ్ ఎ కోఆర్డినేట్ బౌండరీస్. ఇది కాదు ఫిజికల్ బౌండరీ ఇది నీది అని కాదు. కోఆర్డినేట్ సిస్టమ్ మనం తీసుకురాగలిగితే ఎప్పుడైతే సర్వే సిస్టంలో చాలా వరకు లీగల్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఇష్యూస్ అనేది చాలా వరకు ఆ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధరణిని కూడా తీసేసి చాలా వరకు ఒక కమిటీని ఏర్పరిచి వాళ్ళు కూడా భూభారతి అని తీసుకొచ్చారు. దాన్ని కూడా కొన్ని మోడిఫికేషన్ తీసుకొచ్చేసి చేస్తున్నారు ప్రస్తుతం. అది ఎంతవరకు మెటీరియలైజ్ అయిద్దా ఏంటనేది ఏదైనా కానీ పర్టికులర్ అన్ని ల్యాండ్స్ అనేది సర్వే చేసి ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో సరైన మ్యాప్ లేదు. అవును, టిప్పని మ్యాపులు లేవు. అట్లా లేనప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది లీగల్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఏంటంటే ప్రతి గ్రామం కానీ ప్రతి టౌన్ కానీ అన్నిటికీ పర్టికులర్గా సర్వే బౌండరీస్ అనేది ఫిక్స్ చేసేసి పర్టికులర్ ఓనర్స్ కానీ నేమ్స్ కానీ దాని ప్రకారంగా మనం తీసుకురాగలిగితే చాలా వరకు లీగల్ ఇష్యూస్, ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గుతాయండి. ఇప్పుడు హైడ్రా ఇష్యూ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.